అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. గుంటూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఉన్న నేను. ఇక్కడి నుంచి గుంటూరు పార్లమెంటు స్థానానికి తమసాని చంద్రశేఖర్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కిలారి రోసయ్య ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇంతకీ గుంటూరు పార్లమెంటు స్థానంలో ఈ ఇద్దరు వ్యక్తులకి పోటీ చేస్తున్నారు. ఎవరు వీళ్ళకి ఓటు చేయబోతున్నారు, అసలు గుంటూరు పార్లమెంట్ నుంచి ఎవరు గెలిపోతున్నారు అనేది మనం ఈరోజు పెదకాకాని మండలంలో ఉన్నటువంటి ఉప్పలపాడు నుంచి మనం గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటున్నాము. చూద్దాం ఎవరికి ఇక్కడ ఓటర్లు ఓట్ చేయబోతున్నారు అనేది. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పెదకాకాని మండలం ఉప్పలపాడులో నేనున్నాను. చాలా మంది ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, ఇక్కడ నుంచి రోజువారీ కూలీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం, వాళ్ళు ఎవరికి ఓట్ చేయబోతున్నారు, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉండేది తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు కుర్ర సాంబశివరావు. ఓకే, సాంబశివరావు గారు, ఇక్కడ గుంటూరు పార్లమెంటుకి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా. ఆయన పరిస్థితి ఏంటండి? ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? గెలిచే అవకాశం ఉంది, బాగా లైన్ మీద ఉంది, బాగా జరుగుతుంది, బాగా కార్యకర్తలు ఉన్నారు, బాగా తిరగలిగినాడు, బాగా ఉద్యోగవంతుడు, బాగా చేయగలిగినాడు. ఓకేనండి, ఆయన ఎన్ఆర్ఐ కదా, అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయన వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారు అని ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారా? ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన గురించి? ఆయన చేస్తానంటున్నాడు, బాగానే చేస్తానంటున్నాడు, పోలవరం కడతామంటున్నాడు, అన్ని బాగానే రైతులకి బాగా ఇబ్బంది లేకుండా చేస్తానంటున్నాడు. ఆయన ఎన్ఆర్ఐగా నేను చిన్న కింద నుంచి పై స్థాయికి వెళ్ళాను అన్నాడు. చేస్తాను, నేను పనులు బాగా చేస్తానన్నాడు. ఇంకొకటి అండి, మీరు పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది మీ ఊరు ఉప్పలపాడు అనేది. ఇక్కడ నుంచి పొన్నూరు అంటే మనకి దూలిపాల నరేంద్ర కుమార్, దాంతోపాటు అంతకుముందు కిలారి రోసే ఉన్నారు. ఇప్పుడు మీకు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు ఆయన. ఇప్పుడు ఇంకొక వేరే అభ్యర్థి వచ్చారు. ఇక్కడ అసెంబ్లీకి ఎవరు గెలిచే అవకాశం ఉందంటే మీరు ఏం చెప్తారు? అసెంబ్లీకి దూలిపాల నరేంద్ర గారు గెలవచ్చండి, గెలుస్తాడు. ఎందుకంటే ఈయన కొత్త ఈయన ఈ తెలీదు, బాగా ఉద్యమవంతుడు, ఈయన పని చేయగలిగినాడు, ఆ డౌటే లేదు. మొన్న ఏదో కొద్ది మెజార్టీతో కొద్దిగా దేశాలుండి పోయాడు, లేకపోతే అసలు ఓడిపోతామనేది జరగదు. రోసీ గారు ఎంపీకి అయినా ఓట్లు తక్కువగానే పడతాయి, ఏరు అది. ఇంకొకటి అండి, 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారంటే మీరు ఏం చెప్తారు? ఎన్ని సీట్లు వస్తాయి అంటే ఏం చెప్తారు మీరు? నేను చంద్రబాబు గారికి 110, 120 కాడికి వస్తాయి అనుకుంటున్నాం అండి. కూటమి పవన్ కళ్యాణ్ బీజేపీ కాకుండానే 110, 120 వస్తాయి అనుకుంటున్నాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతాడని నాకు బాగా స్కోరుతుంది. అంటే వైసీపీలు కూడా ఇక్కడ కొన్ని మేము సంక్షేమ పథకాలు చేస్తా ఉంటున్నారు కదా, కానీ అండి కొంతమందికి అందినాయి, కొంతమందికి అందల, అంతా ఇబ్బందులు ఉన్నాయి. నా కాడికే పింఛన్ వస్తే 6 నెలలు 8 నెలలు నన్ను ఏది ఇచ్చారు. కుర్ర సాంబశివరావు అని ఇంకొకటి తీసుకెళ్ళి వేసారు. నాకు ఇబ్బంది జరిగింది, నాకు 6 నెలలు పట్టింది ఏది సందనా కాడికి పోతే. తర్వాత చేశారు, నాకు 63 ఏళ్ళు వచ్చినాయి. అంటే వాళ్ళు చెప్తున్నారు వాలంటీర్లు తీసుకొచ్చి మీ పెన్షన్ ఇంటికాడ ఇస్తామని చెప్తున్నారు. మొన్న కూడా జరిగింది. ఏమండి వాలంటీర్లు కాదండి, ఈ వరకు ఇప్పుడు ఈయన కూడా వాలంటీర్లు పెడతానంటున్నాడు, 10,000 ఇస్తానంటున్నాడు. ఇది కూడా జరుగుద్ది. అది నెక్స్ట్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. రమేష్ బాబు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రజలు ఏ విధమైన రెస్పాన్స్ ఉంది? గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రజల్లో బాగా మేమకమై తిరుగుతున్నారు. వారు అద్భుతంగా ఇప్పుడు చిన్న నుంచి ఆయన పైకి వచ్చినాడు, విద్యావంతుడు, అందరికీ న్యాయం చేస్తాడు. ఆయన ఇప్పుడు జనంలోకి వెళ్ళిపోయింది, ఆయన ఆల్రెడీ 1,00,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. ఓకే, అందరు కూడా చెప్తున్నారు 1,00,000, 2,00,000 అన్నారు. బట్ అంటే ఒక కొత్తగా వచ్చిన అభ్యర్థికి ఎంత హ్యూజ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు? ఆయన వచ్చిన దానికి ఇప్పుడు ఉన్నదానికి కూడా చాలా తేడా ఉందండి. ఆయన మాట్లాడే మాట విధానం కానివ్వండి, ఆయన కింద స్థాయి నుంచి పై స్థాయిగా వెళ్ళారు. వెళ్ళిన దాంట్లో ఆయన మాట్లాడే విధానంలో కానీ, చేసే పనుల్లో కానీ ఆయన ఇప్పటికే జనంలోకి వెళ్ళిపోయాడు. సార్, ఇంకోటి కూడా, ఇక్కడ పొన్నూరుకు సంబంధించి అసెంబ్లీ పరిధిలో ఉంది మీ ఊరు. పోయినసారి ఇక్కడ దూళిపాల నరేంద్ర కుమార్ ఓడిపోయారు ఆయన. బట్ ఇప్పుడు వైసీపీ నుంచి కొత్త అభ్యర్థి వచ్చారు. ఎలా ఉండబోతుంది? పొన్నూరు అసెంబ్లీకి సంబంధించి ఎలా ఉండబోతుంది? నరేంద్ర గారు మొన్న 500 ఓట్లతో స్వల్ప ఆధిక్యతలో ఓడిపోయారు. కాదు ఇప్పుడే వచ్చేది ఆయన ఎవరు కొత్త ఆయన ఎవరు ఎక్కడ ఉంటాడు ఎవరికి తెలియదు. నరేంద్ర గారు అందరికి అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు పిలిచినా అందరికి అందుబాటులో ఉండి వస్తూ ఉంటాడు. ఆయన చేసిన పనులు వీళ్ళు ఎవరు చేయలే. ఆయన మళ్ళీ గెలవబోతున్నాడు నరేంద్ర గారు.
నెక్స్ట్ అండి, ఓవరాల్ గా స్టేట్ లో చెప్పండి, స్టేట్ కి సంబంధించి ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఏం చెప్తారు మీరు? ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేత జనాలందరూ సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మే 13వ తారీఖు ఎలక్షన్ లో జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అధిక మెజార్టీతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మూడ్ ఆఫ్ ఏపీ, మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటున్నాను. గుంటూరు పార్లమెంటుకి సంబంధించి పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి పెదకాకాని మండలం ఉప్పలపాడులో నేనున్నాను. ఇక్కడ చాలామంది ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడ పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు గుంటూరు నుంచి. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారండి, ఏంటండి ఆయన పరిస్థితి? ఆయన ఇంకా జయదేవ్ గారి కన్నా మెరుగ్గా బ్రహ్మాండంగా చేస్తాడు. జయదేవ్ గారు వెళ్ళిపోయినా కూడా మంచి క్యాండిడేట్ పెమ్మసాని. జయదేవ్ గారు ఎటుంటాడో పెమ్మసాని కూడా అటువంటి వాడు. నెంబర్ 1గా అభివృద్ధి జరిగిద్దని మా ఆలోచన. ఓకే, ఆయన నరేగా ఉన్నారు అంటే వచ్చి కొన్ని రోజులైంది కదా, ప్రజల్లోకి చొచ్చుకుపోవటంలో ఎక్కడ చూసినా పెమ్మసాని అనిపిస్తుంది వేరే చోట్ల కూడా. అంటే అంత రీచ్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకు ఆయన ప్రజల్లోకి అంత తొందరగా వెళ్ళారు అనుకుంటున్నారు? ఎన్ఆర్ఐ అయినా ఇక్కడ పుట్టి పెరిగినాడు కాబట్టి వాళ్ళ ఊరు సొంత ఊరు గుంటూరు జిల్లాలో ఉంది. పిడుగురాళ్ళలో చదువుకున్న మనిషి జనంలోకి ఆయన అభివృద్ధి చేస్తాడు. ఎన్ఆర్ఐ అయినా చక్కగా మాట్లాడగలుగుతాడు, జనంతో మమేకం అవుతాడని జనంలో బాగా అభిప్రాయం ఎక్కువైపోయింది. ఆయన అభివృద్ధి అనేది నెంబర్ 1గా చేయగలుగుతాడు అనేది ఆశ. మీరు పొన్నూరుకు సంబంధించి అసెంబ్లీ పరిధిలో ఉంది ఇది. పొన్నూరులో కూడా ఏమైనా డిఫరెంట్గా వచ్చే అవకాశం ఉందా రిజల్ట్? అంటే టీడీపీ ఇక్కడ ఎంపీ అంటున్నారు, బట్ అసెంబ్లీకి కూడా ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే సేమ్ అది మళ్ళీ ఇక్కడ కూడా అదే అవుతుందా? సేమ్ అదే అయింది. పోయిన 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమి లేదు. అంత గతంలో 2019 ముందుకు చేసిన అభివృద్ధి తప్పితే రెండోది ఏం చేయలే. 5 సంవత్సరాల్లో వైసీపీ ఉండా కూడా ఏమి ఒక్క పని కూడా జరగల. ఆయన కొరతలు ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. వాటర్ స్కీమ్ కానీ, హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ కానీ 75% అయిపోయింది, అది చేయలేకపోయారు. వాటర్ ప్రాబ్లం ఉంది కొంగల వల్ల. ఆ అంతా లైన్ అంతా అయిపోయింది. కొద్దిగా మొక్క కలపటానికి ఆ మొక్క కూడా 90% అయినా కూడా అది కూడా ఏం చేయలేకపోయాడు 5 సంవత్సరాలు. సిమెంట్ రోడ్లు కానీ, గ్రామ అభివృద్ధి కానీ 19 ముందే జరిగింది, కానీ 19 నుంచి 24 దాకా ఏం జరగల. ఓకే, ఇక్కడ మీకున్న సమస్యలు ఏంటి? అంటే మీ నియోజకవర్గంలో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం చేస్తే మీకు బాగుంటుంది? మాకేం లిఫ్ట్ కొరతల ఆగిపోయిన లిఫ్ట్ పూర్తి చేయటం, వాటర్ స్కీము, మంచినీళ్ళు కలపటం, అవి రెండే మాకు మెయిన్. ఓకే, 2024 ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందంటే ఏం చెప్తారు? ఎన్ని సీట్లతో రాబోతుంది అంటే మీరేం చెప్తారు? 130 నుంచి 140 సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ కూటమే గెలిచింది. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఉన్నాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇక్కడ ఓటర్స్. త్వరలో మే 13 ఎప్పుడు వస్తుందా అనేది ఆ రోజు ఓట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. చూద్దాం ఇక్కడ ఎవరెవరు ఏం మాట్లాడతారు, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఏంటో చూద్దాం. నమస్కారం అండి, మీ పేరు? ఓకే, వెంకటేశ్వర గారు చెప్పండి. పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన విజయం మీద గురించి మీరేం చెప్తారు? ఆయన బుర్రపాలెం అండి, నర్సాపేటలో చదువుకొని చిన్నపిల్లాడు కానిగడిచి వాళ్ళ నాన్నలు అక్కడ పెంచారు. తర్వాత దానికి పోయాడు అమెరికా. ఏంది 2 సార్లు సీటు అడిగాడు, అడిగితే ఇయ్యలేదు. చంద్రబాబు గారు నీకెందుకు ఈ బాధ, మెలకొండ రాజ్యాపకు భారత పంపిస్తా అన్నాడు. నాకు అట్టగా జిల్లాలో గెలిచి ఎంపీకి పోయి నేను చెప్పేసరికి జనానికి చేయాలి, అప్పుడు నా పేరు ఉంటుంది, కానీ నాకేముండదు అట్లా చేస్తానని. ఏంటి పరిస్థితి? జనాల్లో బాగా తిరుగుతున్నారు, ఎక్కడ పైన ఆయన పేరు వినిపిస్తుంది. గెలుస్తారా? గెలుస్తాడు బ్రహ్మాండంగా, అసలు షాకే లేదు. మొత్తం గుంటూరుకి 7 అసెంబ్లీలు ఎక్కడ అడిగినా ఇదే చెప్తున్నారు. అంతే, కరెక్ట్ అండి, కరెక్ట్. అది పోయినసారి కూడా నరేంద్ర గారు పోయేవాడు కాదు, ఈ పవన్ కళ్యాణ్ మొలకని పోయాడు. పవన్ కళ్యాణ్ అంటారు ఓడిపోవటానికి కారణం పవన్ కళ్యాణ్. ఈసారి కలిచాడు కాబట్టి 30,000 మెజార్టీతో వస్తాడు నరేంద్ర కూడా 30 160 సీట్లు వస్తాయి, 165 దాకా రాష్ట్రంలో మొత్తం. మరి పోయినసారి 2019లో కిలార్ రోసేకి మీరే ఓట్లేసి గెలిపించారు. మేమెవడు ఏమిలా, మీ నియోజకవర్గ ప్రజలంటే ఎవరో ఉన్నారు వేశారు, మేము గమ్మటికి వేయం. మా వరకు మటుకు మేము చెబుతున్నాం వేయం. అది 2 కోట్లు పెట్టి మంచినీళ్ళు పైపు వేయించాడు నరేంద్ర గారు. వేపిస్తే ఒక 10 గజాలు మొక్క కలపలేకపోయాడు ఈయన. ఈయనకి ఎట్ట అవుట్లేస్తారు. అంటే ఏమున్నాయి మీ నియోజకవర్గంలో, మీ ఊర్లో ఉన్న సమస్యలు పట్టించుకోలేదా? పట్టించుకోవాలా. అది
బెంచీలు దావాలంటే బెంచీలు దావాలా ఎకరాన్ని 150 కడిగేసి నేనే పోగు చేసి 30,000 రూపాయలు పోగు చేసి కాలువలు దోమిచ్చా. రూపాయి ఇచ్చింది లేదు గవర్నమెంట్. గవర్నమెంట్ మీరు అడగలేదా? మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదా? ఎమ్మెల్యే దగ్గర అడిగితే ఎమ్మెల్యే అసలు పట్టించుకోవాలా. ఆఫీసర్లు వచ్చి బెంచీకి 10,000 ఇస్తామన్నారు, ఒక కాలువకు 10,000. తతిమా మీరు ఏం చేసుకుంటారు మాకు తెలియదు అన్నారు. ఆ పైశాల వాళ్ళు కొద్ది దూరం నవ్వుకున్నారు, వదిలిపెట్టారు. తతిమాది మేము పోయాము, అంత బాధ పెట్టారు అన్నమాట. ఎమ్మెల్యేగా చేయలేదు, ఎంపీగా చేస్తారేమో ఈసారి ఓటేసే అవకాశం లేదా మరి? ఆయన నమ్మరు ఎవరు, అది నమ్మరు. మాట్లాడుతాం తెలియదు ఆయనకి, ఎట్ట మాట్లాడితే ఎట్ట పడితే అట్ట మాట్లాడతాడు, ఎవరిని పెడతాడని. అది 2024 ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ లో అంటే గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఏంది, జనాలు ఏమనుకుంటున్నారంటే ఏం చెప్తారు? చంద్రబాబు గెలుస్తాడు నో డౌట్. అందుకే 165 గ్యారెంటీ కొడతారు. 175కి 175 వస్తాయి అంటున్నారు వాళ్ళు. వాళ్ళకా ఎన్ని ఏం చెబుతాడు, ఏలెత్తి చూపించేది ఎద్దానికి సరేనా అంటాడు. సిద్ధం చేతులు మడుతాడు, చేతులు మడుతాడు. ఎంత కొట్టుకునే వ్యవహారంగా పెడతాడు కానీ రాజకీయంగా మాట్లాడు. నాకు ఓటేయండి మీకు పనిచేశాను. కరెంటు 9 సార్లు పెంచాడు చంద్రబాబు, ఒకసారి పెంచలా. మీకు పింఛన్ ఇచ్చానన్నారు, అమ్మ ఒడి ఇచ్చేది ఎన్టీ రామారావు కానీ ఉంది పింఛను. అసలు కాంగ్రెస్ ఉన్న కానీ 15 రూపాయలు 5 రూపాయలు కానీ ఉంది. ఈయన కొత్తగా పింఛన్ ఇచ్చింది 3,000 చేసి నేనేం చేశాను? 3,000 ఈయన ఏం చేశాడు? చంద్రబాబు 2,000 చేసిపోతే నువ్వు 250 కాడికి పెంచావు 4 సంవత్సరాల మీద. ఇప్పుడు దమ్ముండ మగాడు 4,000 ఇస్తా అన్నాడు, నువ్వు 5,000 అనపోయా? నీ 5,000 అంటే మీరు వేస్తారు ఓట్లు? వేస్తానని నేను దాని సమితి కాదు, నువ్వు అనపోయా? నీ దగ్గర ఏది? నేను ఇల్లు కట్టుకోవాలంటే 60,000 రూపాయలు పెట్టి 3 లారీలు ఇసుకున్నా దొంగతనంగా. అంటే ఇసుక కూడా వాళ్ళు జాగ్రత్తగా మేము అన్ని తక్కువ ధరలకే ప్రజలకు అందిస్తాం. నేను కొన్నా 3 బళ్ళు, పెద్ద బళ్ళు 3 ఎర్రలు పెట్టి. అది ఎట్టి పరిస్థితులు గెలవదు ఈసారి. అంటే మీరే ఏం చేయనివ్వట్లేదని వాళ్ళు చెప్తున్నారు, రాళ్ళు వేపిస్తున్నారు నా దగ్గర, నన్ను రాళ్ళు లేపిస్తున్నారు. సరే మరి బాబాయ్ చంపిపోయింది ఎవరు? నారాజాక చరిత్రని అన్న ఎవరు? ఆయన మీద పెట్టాడుగా, ఆయన మీద పెట్టాడుగా. మరి ఇప్పుడు వాళ్ళని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, శర్మల ముగ్గురు మాట్లాడి నారారక్ష చంపారని అంటున్నారు కదా. నోటీసులు ఇచ్చావుగా మాట్లాడగలమని. గులకరాయి పెట్టి కొట్టారు, నువ్వెందుకు ప్రచారం చేస్తున్నా అంటే ఆయన చంపితేనే కేసు లేదు, నీకైతే గులకరాయి తగిలితే ప్రచారం చేయాలా? అది ఒక్క ఛాన్స్ మరొక ఛాన్స్ లేదు, ఏం లేదు, అయిపోయింది ఆ ఛాన్స్. ఆయన అంతగా ఆయన చేసుకుని తిప్పలే. ఆ పంచాయతీ కూల్చాడు, అది ఒక తిప్పలే. పోలవరం అది అన్నిటికీ నేను మాట్లాడాల్సింది మందు పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాయి మీకు? ముందు అనేక రకాల బ్రాండ్ అమ్ముతున్నాడు. ఫోన్ పే ఎందుకు పెట్టలేదు చెప్పాను. ఫోన్ పే పెట్టలేదు, తీసుకోవట్లేదా మీ దగ్గర? మా ఎవరి దగ్గర తీసుకోవట్లా, అంతా దొంగ ముందు అమ్మేది. అది అంటే లెక్కర్కి సంబంధించి ఉన్న స్కామ్ నడుస్తుందని మీ అభిప్రాయం అంటారా? ఉంది. లేకపోతే ఫోన్ బిల్ ఎందుకు పెట్టలే? తతిమాటికి ఎందుకు పెట్టే ఫోన్ బిల్లు? అది ఓకే. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ లో రాజధాని లేదు అనే అంశం కూడా ప్రధాన రాజధానులు అన్నావు. ఎన్ని రాజధానులు పెడతావు? ఊళ్ళో పంచాయతీ ఉంటే ఈ ఉప్పల పట్ట పెడతావు, తెక్కల పట్ట పెడతావు, తీసుకెళ్లి ఏ ఊరు ఆ ఊళ్ళో పెట్టాలి. మరి ఇక్కడ మా మంగళగిరి అమరావతి అని చెప్పారు కదా, మరి ఆడాలని చెబుతున్నాడు, 3 చోట్ల నేను ఎట్లా నమ్ముతారు? పోలీసు వాళ్ళని పెట్టాము, ఆడాలనేమో ఇష్టం వచ్చినట్టు కడుపుల్లో పెట్టి తన్నిచ్చి గర్భిణీలు సీల్ని ఇవన్నీ చేసావు. కాదండి, అభివృద్ధి అనేది ఒక చోట కాదు, మొత్తం అన్ని చోట్ల పెడితే ప్రజలు బాగుంటారండి. అంటే ఈ ఎరకాల నాన్నకు తెలీదా, లేదా చంద్రబాబుకి తెలీదా, లేకపోతే ఇందిరాగాంధీకి తెలీదా? ఎవరికి తెలియదు? ఈయన అభివృద్ధి చేయడానికి వచ్చాడా? సరే అభివృద్ధి చేసే మహారాజు మంచోడివే కదా, ఆ రకంగా ఆడాలని ఎందుకు కొట్టించావు నువ్వు చెప్పు. బయటకు వచ్చి అమ్మ మీకు రాజధాని అక్కడే చేస్తా, ఇక్కడే చేస్తా, ఇక్కడే కాదు అందరికీ చేస్తాను, మీరు పోలీసు వాళ్ళు పోగాకుండా జోలికి ఆడాలి జోలికి కానీ నువ్వేమన్నా జాలి తెలిచావా? జాలి తెలవాలి, నీ ఇష్టం వచ్చినట్టు కొట్టించావు లాను కూర్చొని. చివరిగా ఏం జరగబోతుంది? ఒక బండి కాడి పెట్టి కారు మొత్తం మొదలు కొట్టించావు, ముసి నవ్వుకుంటా. ఎవరండి? మాచర్లోనా? మాచర్లో. నువ్వు చేయని పని ఏది? ఆ డాక్టర్ మోసులు అడిగాడని చేతులు వెనకమాలు కట్టించి పోలీసు వాళ్ళని పెట్టి కొట్టింది డాక్టర్ సుధాకర్. మరి ఆ కుర్రాడు మాలాతన కుర్రాడిని ట్యాక్సీలో అడగ చేరి సావునికి మొన్నే గాళ్ళు ఎమ్మడబడింది పల్లెల్లో. ఇవన్నీ మీరు గమనిస్తున్నారా? మొత్తం అసలు ఇదేముండదు, ఏం చేసింది ఇంకా చాలా ఉండి చెప్పాల్సింది ఏమన్నా అనకూడదు మనం. రఘురామకృష్ణరాజు చేసింది ఏంది? నువ్వు చంద్రబాబుని అసలు నువ్వు తలుచుకుంటే, చంద్రబాబు తలుచుకుంటే నువ్వు అసలు ఉండేవాడు కదా రాష్ట్రంలో. నీ మీద ఇసుక మొక్క కూడా బండకుండా తిప్పాడు.
నువ్వు చంద్రబాబు ఇంటి మీదకి దీంట్లోకి ఆఫీస్ కాడికి అర్ధావగల కొట్టి ఎంత బేవర్సం చేశావు. ఆయన భార్యనే ఏం మాటలు మాట్లాడా, ఆ పిల్లాడు నీకు పుట్టాడా, మాధవరెడ్డి కొడుకు పుట్టాడా అని అడిగిచ్చావు కొడాల నాణ్యాల చేత. నువ్వు నీతి కల్లాడు అయితే ఆడాళ్ళ జోలి అసెంబ్లీలో వస్తే తోడదెత్తాను నువ్వు ఎందుకు వెళ్ళిపోయా. ఆ మాట అని ఉండడితే నీకు వెత్తి పెరిగేది, జనంలో నీకు ఓట్లు పడి. ఆయన అనిపించాడంటారా? ఆయన అనిపించిందే, నువ్వెందుకు మాట్లాడాల. ఓకే, లాస్ట్ ఫైనల్ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీ? 165 వస్తాయి. 165. చెప్పుకో కుర్రా వెంకటేశ్వర. కుర్రా వెంకటేశ్వర్లు ఉప్పలపాడు పెదకాకాని మండలం చెప్తున్నాడు 160 సీట్లు అంతేనా? 165 అది రాసి పెట్టుకోండి ఇది. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఉన్నాను. మూడ్ ఆఫ్ ఏపీ గ్రౌండ్ రిపోర్ట్, ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటున్నాను. వివిధ రకాల ప్రజలను కలుస్తున్నాను, నేను చాలా మందితో మాట్లాడుతున్నాను. వాళ్ళతో ఇంటరాక్షన్ తర్వాత చాలా అంటే వాళ్ళు చెప్తున్న విషయాలు చూస్తే నిజంగా వీళ్ళు ఎంత వాళ్ళు చదువుకున్నారా లేదని కానీ, బట్ రాష్ట్ర రాజకీయాలను చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ప్రతి పాయింట్ని వాళ్ళు అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను చాలా మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళు ఏం చెప్తారు అనేది విన్నాము. నమస్కారం అండి, మీ పేరు? ఎల్లంకి శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు, గుంటూరు పార్లమెంటుకి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన పరిస్థితి ఏంటి, ఆయన గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఆయన అతి కొద్ది కాలంలోనే బాగా ప్రజలను మన్ననలు పొందిన వ్యక్తి. రాబోయే కాలంలో మా నియోజకవర్గానికి అభివృద్ధి పనులు బాగా చేస్తారని ప్రజలు ఇప్పుడే గుర్తించాము. ఆయన రాబోయే రోజుల్లో బంపర్ మెజార్టీతో గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. ఓకేనండి, అంటే ఆయన కొత్త వ్యక్తి అని చెప్తున్నారు. కొన్ని రోజులు మొన్నే వచ్చాడని వైసీపీ కానీ మిగతా వాళ్ళు ప్రచారం చేస్తుంది. బట్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం పరిస్థితి అలా లేదు. నేను గుంటూరు మొత్తం తిరుగుతున్నాం, బట్ అన్ని చోట్ల కూడా ఆయనకి ప్రజలు బ్రహ్మరాధం పడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు మీరు? ఆయనకి నిజంగానే జనం మొత్తం ఇప్పుడు గ్రామాల్లోని ప్రజలందరూ కూడా ఆయన మనోవేదన గురించి అర్థం చేసుకున్నారు. ఆయన ప్రజలకు బాగా సేవ చేస్తారని ప్రజలు గుర్తించారు. అందువలన బాగా ప్రజల్లోకి బాగా ఎక్కినట్టున్నాడు ఆయన. అందువలన ఫుల్ మెజార్టీతో గెలుస్తాడని అనుకుంటున్నాం. ఎంత మెజారిటీ వస్తుంది అని ఏం చెప్తారు? సుమారు 1,00,000 పైన సుమారు 1,50,000 దగ్గరికి వస్తుందని నేను అనుకుంటున్నాను. పొన్నూరు పార్లమెంటు పరిధిలో ఉంది ఈ యొక్క ఊరు. పొన్నూరు అసెంబ్లీకి సంబంధించి పొన్నూరు అసెంబ్లీ పరిధిలో ఉంది ఈ ఊరు. పొన్నూరు అసెంబ్లీకి ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? పొన్నూరు నియోజకవర్గానికి దుల్లిపాల నరేంద్ర గారు గెలుస్తారు. సుమారుగా 25,000 నుంచి 30,000 మెజార్టీతో గెలుస్తారు. ఓకే, లాస్ట్ గా చివరిగా చెప్పండి, 2024 ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? నారా చంద్రబాబు నాయుడు గారు ఫామ్ చేయబోతున్నాడు. కూటమికి నేను అనుకోవటం 125 నుంచి 130 సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఓకే, వాళ్ళు చెప్తున్నారు మేము కూడా ప్రజల్లోకి సంక్షేమ పథకాలు తీసుకెళ్ళాం, మాకు ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది అన్నట్టు అంటున్నారు. కానీ వాళ్ళు 10 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయలు దోచేశారు. అందరికి అర్థమైపోయింది, ప్రజల్లోకి బాగా ఎక్కినట్టుంది.